హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా. అందరైతే నా ఫ్రెండ్స్ మంచుకున్నారా? నేనైతే మంచుకున్నా. ఐ హోప్ అందరూ కూడా మంచుకున్నారని అనుకుంటూ ఉన్నాను. అండ్ మన ఛానల్ ఏవైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇంకా ఫుల్ వర్షం పడుతుంది కదా, అందుకని వేడివేడిగా ఏమన్నా చేసుకుందాం అనేసి ఇప్పుడైతే నేను ఏంటిదిరా ఇది పకోడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను మర్చిపోయినా, అందుకే మా ఊరిని అడిగిన. సో ఇప్పుడు ఎట్లాగో బతుకమ్మ పండుగ కదా, ఇక మనం ఎంజాయ్ చేస్తామా చేయమా, ఎందుకంటే మనకు పండుగ టైంలో మనము బట్టలు కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి, అవి కొనుక్కో. పండుగ వస్తానంటే ఒక నెల ముందు నుంచి అనుకుంటాం కదా, మనం ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇట్లా పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలని. సో ఇంకా చూద్దాం, ఇంకా 4 days అయితే టైం ఉంది కదా. ఏ బట్టలు వేసుకున్నా, ఏ నగలు వేసుకున్నా కూడా ఎంజాయ్ చేయడం అనేది పక్కా ఉంటది. సో దేవుని కరుణించి కొంచెం వర్షం అనేది తగ్గాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా పకోడీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్ పకోడీ చేస్తున్నప్పుడైతే మా వాళ్ళు ఆలు బజ్జీలు కూడా చేయమన్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఒకే ఆలుగడ్డతో చేస్తున్నా. చూడడానికి ఒకే ఆలుగడ్డలాగా అనిపిస్తుంది, కానీ దాన్ని మాత్రం పీల్ చేసిన తర్వాత చిన్న చిన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు ఒక పీస్లు అయితే చాలా సన్నగా కనిపించి ఎక్కువైపోతాయి. నాకైతే బజ్జీలు ఎక్కువ అనిపిస్తాయి, అందుకనేసి కొన్ని వేసి కొన్ని అయితే ఊరికే ఆయిల్లో అట్లా కాలుస్తా అన్నట్టు. అండ్ ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే నా మైక్ అయితే అప్పటికే ఛార్జింగ్ అయిపోయింది. నేను మాట్లాడుతున్నప్పుడు వర్క్ చేస్తుంది అనుకున్నాను, తర్వాత చూసుకుంటే మాత్రం వర్క్ చేయలేదు. ఇంకా అందులోనూ వర్షం సౌండ్ అయితే చాలా బాగా వినిపిస్తుంది. ఇంకా అక్కడ మైక్ లేకుండా మాట్లాడితే ఆ డిస్టర్బెన్స్ వాయిస్ అంతా బాగా వినబడుతుంది అనేసి ఇంకా తర్వాత మాట్లాడదాంలే అనుకున్నాను. ఇంకా వీడియో అయితే మా పెద్దోడు తీస్తాడు. ఇక వాడు నాకున్నదంటే వీడియోలు తీయడానికి పండుగనే. వాడు హాస్టల్కి పోయిన తర్వాత నా వీడియోస్ నేనే తీసుకోవాలి. వాడు ఉన్నంతసేపు నాకు వీడియోలు తీసి నన్ను సపోర్ట్ చేసేది మనస్ఫూర్తిగా. అంటే ఏ పని చేయాలన్నా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు, కానీ వంట చేసేటప్పుడు మాత్రం ఎక్కలేని ఇంట్రెస్ట్, ఉత్సాహం అనేటివి వస్తాయి అన్నట్టు. ఇంకా అందులోనూ మా పెద్దోడు హాస్టల్ నుండి వచ్చిండు కాబట్టి వాడు కూడా ప్రేమగా చేయవా మమ్మీ అని అడిగిండు. ఇంకా సో వాడి కోసం కూడా పాపం వాడు తింటాడు. వాడు ఇక్కడ లేకపోతే మేము ఏది తిన్నా కూడా నా కొడుకు హాస్టల్ ఉన్నాడు, ఏం తింటాడో ఏం తింటలేడు అని అదొక్కటే గుర్తొస్తా ఉంటది. ఇంకా ఇప్పుడైతే ఆలుగడ్డల్ని మంచిగా సన్నగా కట్ చేసి అయితే పక్కకు పెడుతున్నా. ఆలుగడ్డలు వాటర్ వేసి పెడితే మనకి ఆలుగడ్డలు అనేటివి కర్రెగా కాకుండా ఉంటాయి అన్నట్టు ఎంతసేపు అయినా కూడా. సో ఇంకా వాటిని అయితే పక్కకు పెట్టేసి పకోడీ కోసం ఇంకా ఉల్లిగడ్డలను అయితే అన్ని కలుపుతూ ఉన్నాను. ఇందులోనైతే ఫస్ట్ శనగపిండి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. శనగపిండి తక్కువ ఉండి ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉంటేనే ఆనియన్ పకోడీ అనేది టేస్ట్ ఉంటుంది. అండ్ కొంచెం కారం అయితే వేస్తున్నాను రుచికి సరిపడా, అండ్ సాల్ట్ అండ్ ధనియా పొడి అండ్ వంట సోడా అండ్ కొంచెం ఓమా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఫస్ట్ అయితే ఇవన్నీ వేసిన తర్వాత మనం చేతితో కలుపుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డల్లో నుండి వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా. సో అందుకనేసి ఫస్ట్ అయితే ఇట్లా కలుపుకోవాలి, తర్వాతనే వాటర్ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే వాటర్ వేసి, వాటర్ కొంచెం కొంచెం వేసుకోవాలి, అక్క పల్చగా అయితే ఉండద్దు. సో అందుకని వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు. చూసిల్లా ఉల్లిగడ్డలు ఎక్కువ ఉన్నాయి, పిండి అనేది తక్కువ ఉన్నది. ఇట్లయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తము పిండి వేసుకున్నాం అనుకోండి, ఉల్లిగడ్డల కంటే ఎక్కువ అసలు టేస్ట్ ఉండదు, మనకు పిండి పిండిగా ఉంటుంది, పకోడీలాగా అనిపించదు, శనగపిండి బజ్జీలాగా అనిపిస్తుంది. అందుకనేసి శనగపిండి తక్కువ వేసుకొని ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోవాలి. సో హీట్ అయిపోయింది, ఎంత సన్నగా వీలైతే అంత చిన్నగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి మనం ఎప్పుడైనా, అట్లయితేనే పకోడీ అనేది మంచిగా కాలుతుంది, ఆయిల్ అనేది పట్టకుండా ఉంటుంది అన్నట్టు ఎక్కువ. సో చూసిల్లా ఫ్రెండ్స్, వర్షం చేయబట్టి ఇవన్నీ చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. నేను ఇవన్నీ చేస్తా అంటే మా వాళ్ళు అయితే ఒకటే ఎదురు చూస్తాను ఫ్రెండ్స్. చూపెట్టు గౌతమ్ గారిని. ఇవ్వండి ఫ్రెండ్స్, వీళ్ళే ఇలా తీసుకురా.
సో ఇది కొంచెం కాలేటప్పటికి టైం పడుతుంది కాబట్టి కొంచెంసేపు వెయిట్ చేయాలి కాలే వరకు. సో ఇంకా ఫైనల్గా పకోడీ అయితే ఫ్రై అయిపోయింది. అండ్ మేము టేస్ట్ చూసి ఎట్లా ఉందో మీకు అయితే చెప్తాము. దూరం నుంచి పేపర్స్ లేవు కాబట్టి ఇట్లా న్యూస్ పేపర్ వేసుకొని దీంట్లోనైతే పెడతాను. ఇక ఇప్పుడు నేను పకోడీ చేసినాను కదా ఫ్రెండ్స్, ఇక ఇంకో ఇది మొత్తం చేయాలి కదా. ఇది కాకముందుకే ఇదంతా ఉడుతుంది, మీకు చూపెడతా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇక్కడ చూస్తాను మా పిల్లకాయలు. అండ్ ఎంత చేసేదే తినడానికి కానీ కాకపోతే అందులో మంచిగా అనిపించారు. సో చెప్పింది ఫ్రెండ్స్ ఇక చూసిల్లా ఖాళీ 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 స్టార్ట్ అయితే అందరంటే వాళ్ళు కానీ కాదు, నేను కూడా తిన్నా, అందరం తిన్నాం. ఫస్ట్ కదా అట్లానే ఉంటుంది. సో ఇంకా చల్లారితే ఇవి వేడిగానే మంచిగా ఉంటాయి కాబట్టి చల్లారద్దని ఫస్టే తినేసినాం. అది ఎటు జారలేదు ఎవరికి, టు బి ఫ్రాంక్. సో అండ్ ఇంకా మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్, నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నేనైతే ఫస్ట్ స్టెప్ అయితే రీచ్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి. అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడేమో ఆలుగడ్డ బజ్జీలు. నేను ఇదే గిన్నెలో పిండి అయితే కలుపుకున్నాను. గిన్నెలు ఎక్కువ ఎందుకు పెట్టుడని ఇలా చూపెడుతున్నారు. గ్యాస్ ఫుల్ పెట్టాలి. నేను ఫ్రెండ్స్ లేసుడుతోనే ఇక నా సంకల ఖర్చు చేరింది. చిన్న కుట్టిలు, చక్కెర కుట్టిలు, దొంగర కుట్టిలు తినమంటే పక్కోడు తింటలేదు ఫ్రెండ్స్. ఎందుకు తినవు ఫ్రెండ్? నీకు ఇష్టం లేదా? ఎందుకు మే? ఎందుకు ఇష్టం లేదు మే? నువ్వు ఎప్పుడు వచ్చినావు చిన్నారి? నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇప్పుడా? దొంగకైనా మొన్న వచ్చినావు దొంగడానా. సో ఆలుగడ్డ బజ్జీలు కూడా రెడీ అయిపోతున్నాయి. సో ఇంకా ఆల్రెడీ చేస్తా అంటేనే తిన్నాడు కాబట్టి నేను బ్రతులాడుకున్న వీడియో కోసమైనా కొన్ని ఉంచులు అంటే ఇవి ఉంచిళ్ళు. సో ఇంకా ఫైనల్గా ఆలుగడ్డ బజ్జీలు కూడా అయిపోయింది. టేస్ట్ అయితే మస్తున్నాయి. అసలు ఆలుగడ్డ ఎంత చిన్నగా ఉందో ఎంత చిన్నగా కట్ చేసుకొని పిండి కొంచెం ఇట్లా పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్రెండ్స్ ఎట్లున్నాయి ఆలుగడ్డ బజ్జీలు? చిన్నారి ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? ఒకటి తినరా తీసుకొని చిన్నారిగా ఒకటి తీసుకో, తిని చెప్పు ఎట్లున్నాయని. చిన్నారి తిని చెప్పరా ఎట్లున్నాయని. సూపరా? సూపర్. ఓకే నచ్చినాయా? నువ్వు మమ్మీ బాగున్నాయా? సో ఇంకా ఫైనల్గా ఇక సింక్లో అంట్లు కూడా ఉన్నాయి, ఇవన్నీ తోమాలే. సో ఇదన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.